యొక్క వ్యక్తి జీవితాన్ని మనం చూడబోతున్నాం. ఈ వ్యక్తి జీవితంలో చేసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు అంటే మరి ఎన్నో పనులు చేయలేదు, మిగతా మిషనరీ వాళ్ళే ఈయన ఎంతో ప్రయాసపడలేదు. కానీ ప్రభు కొరకు ఏ విధంగా అతను తన జీవితాన్ని అర్పించాడు, ప్రభు యొక్క ఆ మాటలను ఏ విధంగా గాయకొని క్రీస్తులో ఏ విధంగా స్థిరంగా నిలబడ్డాడో ఆ సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాము. ఓకే, నెక్స్ట్ పెట్టండి. చూడండి, ద రన్నింగ్ ద రేస్ అని ఒక పదం వచ్చింది కదా, ఒలింపిక్ ఛాంపియన్ అండ్ మిషనరీ అని అంటాం. ఈ యొక్క వ్యక్తి రన్నింగ్ ద రేస్ అని ఒక పదం చూస్తూ ఉంటాం. ఈ ఎరిక్ లిటిల్ అనే వ్యక్తి ప్రభు కొరకు ఏ విధంగా పరిగెత్తాడో అనేది మనం ఆలోచన చేయాలి. మీరందరూ కూడా స్కూల్లో ఉన్నప్పుడు కాంపిటీషన్లో పాల్గొన్నారా? ఎంతమంది ఫస్ట్ వచ్చారు? ఫస్ట్ నేను మీ స్కూల్కి అడగలేను, అందరూ ఫస్ట్ ఇంతమంది ఫస్ట్ వచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, చూడండి, ఈ ఎరిక్ అనే వ్యక్తి కూడా దేవుడి కొరకు పరిగెత్తాడు, మానవ కొరకు పరిగెత్తలేదు, బహుమానం పొందుకోవాలని పరిగెత్తలేదు. కానీ దేవుడి కొరకు ఏ విధంగా పరిగెత్తాడో, అసలు దేవుడిని ఎంతగానో విశ్వసించాడో ఆ సందర్భాన్ని మనం చూస్తే ఆయనకి ఇవ్వబడిన ఒక టైటిల్ కూడా చూసారా, ఎరిక్ లిటిల్ ఒలింపిక్ ఛాంపియన్ అండ్ మిషనరీ అని అన్నాడు. దేవుడి కొరకు ఏ విధంగా పరిగెత్తి కొంతమంది వ్యక్తులను ఆ దేవుడి వైపు ఏ విధంగా నడిపించాడో ఒక సందర్భాన్ని మనం చూద్దాము. ఆయన ఒక ఫోటోలు ఇచ్చడానికి మొదటిగా ఇతని పేరే ఎరిక్. ఈయన చాలా చక్కగా దేవుడి కొరకు పరిగెత్తిన వ్యక్తి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో ఈ యొక్క మాట ఉంటుంది. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. చూడండి, దేవుని యొక్క వాక్యము ఎంత అద్భుతంగా చక్కగా వివరించబడుతుందో. మనమందరం కూడా ఆలోచించవలసిన వాస్తవం ఏంటంటే, ఈలోక రీతిగా మనము అనగా చదువు విషయంలో కానీ లేకపోతే స్కూల్ లైఫ్లో కానీ మనం పరిగెత్తుతాం. కానీ క్రైస్తవ జీవితంలో కూడా మనం పరిగెత్తవలసిన అవసరం ఉంది. దేవుడి కొరకు మనము పరిగెత్తి దేవుని యొక్క సువార్తను అనేకులకు తెలియజేయవలసిన ఒక గొప్ప బాధ్యత మన మీద ఉంది అనేది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ పరిగెత్తుతున్న వీరందరూ కూడా తమ కొరకు కాక, తమ స్వలాభం కోసం కాక, దేవుని కొరకు పరిగెత్తి దేవుని యొక్క సువార్తను కొన్ని వందల మందికి వారు ప్రకటించిన సంఘటన మనం చూస్తాం. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు దేవుని యొక్క సువార్తను ఆయన ఏ విధంగా ప్రకటించాడు, ఏ విధంగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, నమ్మకమైన జీవితాన్ని ఏ విధంగా గడిపాడో ఒక సందర్భాన్ని మనం బైబిల్ నుంచి చూద్దాము. ఎవరైనా సిస్టర్ నుంచి ఎవరైనా చదవండి. తర్వాత ఇంకొక మాట ఉంది, బ్రదర్స్ చదువుతారు, చదవండి త్వరగా. చూడండి, ఆ యొక్క పీపీటీ ప్లే చేయండి. అక్కడ ఒక వ్యక్తి పరిగెత్తుతా ఉన్నాడు. ఆ పరిగెత్తే వ్యక్తి ఏ విధంగా పరిగెత్తుతున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? వన్ రిసీవ్ ద ప్రైజ్. ఒక్కడే కదా బహుమానం పొందుకుంటాడు. మరి 10 మంది పరిగెత్తినప్పుడు ఒక్కడే బహుమానం పొందుకుంటే మరి ఆ మిగతా 9 మంది వ్యక్తులు ఎందుకు పరిగెత్తాల్సిన అవసరం ఏముంది? కానీ ఆ యొక్క మాటను తెలియజేస్తూ, సో రన్ దట్ యు మే ఆబ్టైన్ ఇట్. నువ్వు ఎందుకు పరిగెత్తాలి అంటే నువ్వు కూడా ఆ యొక్క బహుమానం పొందుకునేటట్లుగా, లేదా నువ్వు కూడా ఆ మొదటి వ్యక్తిగా రావాలి అన్న ఉద్దేశంలో నువ్వు పరిగెత్తాలని పౌలు భక్తుడు తన యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సంఘటన. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి, ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి పరిగెత్తుతారో దేవుడు వారికి ఒక చక్కని బహుమతిని అనుగ్రహిస్తారు అనేది మనం ఆలోచన చేస్తాం. మన కింది వచనాలు చూస్తే చాలాసార్లు మానవులను మనం ఆలోచన చేస్తూ ఏ సంబంధమైన బహుమతుల కోసం మనం ఆశపడతాం. పరిగెత్తే వాళ్ళు అదే కదా ఆలోచన చేస్తాడు.
నాకు బహుమతి దొరుకుతుందని, ప్రైజ్ దొరుకుతుందని, లేకపోతే కొద్దిగా అమౌంట్ ప్రైజ్ దొరుకుతుందని చాలాసార్లు మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు కనుక ఆ విధంగా పరిగెత్తడానికి ఇష్టపడితే దేవుడు నీకు గొప్పగా దీవిస్తాడు అనే సందర్భాన్ని చూపించి మరొక వాక్య భాగం కూడా మనం చదువుతాం. హీబ్రూలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. హీబ్రూలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుతాం. ఒకటి చాలు, గట్టి చదవండి. చాలా ఒకసారి మాట్లాడుతుంది పెట్టండి. మొదటి నుంచి ఇదే పెట్టండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. అందులో కొన్ని అద్భుతమైన సంఘటనలు మనం ఆలోచన చేయాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ఎవరండి మీరు వింటున్నారా? మనమందరం కూడా అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా పాపం అంటే ఏంటి? సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏంటి? అబద్ధము, ఇంకా దొంగతనం, ఇంకా చెప్పండి సిస్టర్ ఇంకేంటి? ఉన్న వాటిని ఆశించడం. ఓకే, ఇంకా చెడ్డ పనులు, చెడు సావాసాలు. ఓకే, ఇంకా మోసాలు. మీరు చెప్పండి బ్యాక్ సైడ్. వింటున్నారా మీరు? నాకు ఎందుకు డౌట్గా ఉంది. వింటున్నారా? లాస్ట్ అక్కడ ఇద్దరు కూర్చున్నా చూడండి. మీరు వింటున్నారా? నేనేం చెప్పాను చెప్పండి. మీరే మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నామో ఏమి ఆలోచన చేసుకోమనేది చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇది దేవుని ఒక సన్నిధి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలను చాలా శ్రద్ధగా కాపాడుకోవాల్సిన విషయం ఇది. ఏదో వచ్చాం కదా, విన్నాం కదా, లేకపోతే కూర్చున్నాం కదా అని ఎవరికి తెలియకుండా మనం ఏదో చేస్తున్నాం అనుకుంటే చాలా పొరపాటు. మీకు తెలుసా, బైబిల్ ఒక మాట ఉంటుంది, సాధారణంగా మామూలు జనరల్ చెప్తారు. ఒకరు అనుకుంటారంట, నేను ఎవరికి తెలియకుండా ఈ తప్పిదం చేస్తే ఎవరికి తెలియదు అని అనుకుంటానంట. చీకట్లో చేసిన పాపంలో ఒకరోజు అది బయటికి రాకుండా. మీకు అర్థమైందా? చీకట్లో మనం అనుకుంటా ఉన్నాం, నన్ను ఎవరు చూడట్లేదు. దూర ప్రాంతానికి వెళ్ళి నేనేం చేస్తున్నాను, ఎవరు నన్ను చూడట్లేదు, నా తల్లిదండ్రులు చూడట్లేదు, నా యొక్క స్నేహితులు చూడట్లేదు, నన్ను ఎవరు కూడా గమనించట్లేదని చాలా మంది వ్యక్తులు అనుకుంటారంట. కానీ చాలా సార్లు చూడండి, దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వారి యొక్క జీవితాల్లో ఎలాగ మాట్లాడతారంటే, నువ్వు చేసిన ఏ పాపమైనా నీ జీవితంలో కలిగి ఉన్న చీకటి ప్రదేశం ఏదైతే ఉందో అది ఒకరోజు తప్పకుండా బయటకు వస్తుంది. అది తెలియజేయబడినప్పుడు, అది బయటకు వచ్చినప్పుడు మనం దాని ముందు నిలబడలేదు. అందుకే ప్రభు అంటున్నాను, ఇంత గొప్ప రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేసే ఆ ఉగ్రత నుండి ఎలాగ తప్పించుకుంటావు? ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క జీవితాన్ని సరిచేయడానికి ఆయన ఇష్టపడ్డప్పుడు నువ్వు కూడా ఇష్టపడాలి. ఒక కుష్టు వ్యాధి కలిగిన వాడు వచ్చి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెయ్యు అని అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? ఏమన్నాడు దేవుడు? చెప్పండి, ఏమన్నాడు? నాకు ఇష్టమే, మరి నీకు ఇష్టమా అని అడిగాడు. మీకు అర్థమైందా? నాకు ఇష్టమే నువ్వు శుద్ధిగా చేయటము, మరి నీకు ఇష్టమా అని అన్నాడు దేవుడు. ఆయన చెప్పిన మాటకు మనం విధేయత చూపించగలగా. మీకు పొట్టి జక్కయ్య కథ చాలా మంది తెలుసు కదా. జక్కయ్య యేసు ప్రభువును చూడాలని చెట్టు ఎక్కాడు. ఎక్కిన తర్వాత యేసుక్రీస్తు వారు చెట్టు దగ్గరికి వెళ్ళారు. సండే స్కూల్లో మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు అని అన్నాడు. జక్కయ్య ఏం చేశాడు?
జగ ఏం చేశాడు అబ్బాయిలు? దిగలేదు. అక్కడ ఉపయోగించబడిన మాట ఏం తెలుసా? అతను త్వరగా దిగను. జగ్గయ్య నువ్వు త్వరగా దిగు అని యేసుక్రీస్తు వారు అన్నారు. జగ్గయ్య ఏం చేశాడంటే దిగుతానంటే మెల్లగా దిగరా. అతడు త్వరగా దిగి యేసుక్రీస్తును తన గృహానికి తీసుకుని వెళ్ళను. యేసుక్రీస్తు వారు నేను బాగు చేయడానికి త్వరగా నా ఇద్దరు రా అని పిలుస్తున్నాను. నువ్వు త్వరగా ఆయన మాటను ఆలకించి వచ్చావా, నీ జీవితం బాగుపడుతుంది. ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతను కూడా నా వాడని యేసుక్రీస్తు వారు అన్నారు. ఒకవేళ నేను గొర్రెలకు మంచి కాపాడి వినని మాట మీరు సండే స్కూల్లో కూడా చాలాసార్లు విన్నాను. నేను గొర్రెలకు చాలా మంచి కాపాడిని అని అన్నాను. నేను గొర్రెలకు మంచి కాపాడిని అంటే వేటికి మంచి కాపాడిని కాదు, గొర్రెలు ఉన్నాయి కదా. నేను గొర్రెలకు మంచి కాపాడిని అని అన్నప్పుడు నేను కొన్నింటికి మంచి కాపాడిని కాపాడినాడు. ఏది అది? పాసగా చెప్పారు. మేకలు కానీ పందులు కానీ గాడిదలు కానీ ఎద్దులు కానీ వీటికి నేను కాపాడి కాదు. మేకలకున్న ఆలోచన ఏంటంటే, అసలు గొర్రెలకున్న ఆలోచన అంటే కాపాడిని అనుసరించడం, అవి మాట వింటాం. అందుకే గొర్రెలు చూసి నేను గొర్రెలకు మంచి కాపాడిని అని అన్నాను. నేను కొన్నిటికి మంచి కాపాడి కాదు. ఎందుకు తెలుసా? అసలు నా మాటలే విన్నాం. ఏవేవి మేకలు కానీ పందులు కానీ ఇవన్నీ చూడండి, ఈ ఆయాసకరమైన లేకపోతే పనికిమాల గొర్రెలు వీటి పశువులు అన్ని కూడా మంచి కాపాడు కాదు. నా మాట విని నాకు విధేయత చూపించి నా మార్గంలో నన్ను ఎవరైతే అనుసరిస్తారో వారికి నేను చాలా మంచి కాపాడాను. ఎందుకు ఈ మాటలన్నీ కూడా మీకు తెలియచేయడం గల కారణం ఏం తెలుసా? ఎవరు నన్ను చూడట్లేదు కదా అని నువ్వు ఏదో ముసుగులో కట్రాటు చేస్తే కనుక దేవుడు చూస్తున్నాడు. చాలా మనం కాన్షియస్నెస్ కలిగి ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నా అనునిత్యము గమనిస్తున్నాను ఆ ఆలోచన కలిగి ఉండాలి. మీరు దూరంగా కూర్చొని మీరు ఏం చేసినా నాకు కనబడకపోసేమో, కానీ చూసారా దేవుడు చూస్తున్నాడు. మీకు చాలా జాగ్రత్త. అయితే చాలా జాగ్రత్త వినండి. ఎరిగిటి కూడా అలాగే అనుకుంటుంది పాపం. చూడండి అక్కడ ఒక మాట అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపం, బోరింగ్ అవుతుంది అని ఫోన్ తీసి మనం పాటలు వింటూ సినిమాలు చూస్తూ ఎందుకు చిన్న సులువుగా చిక్కులు పెట్టి పాపాలు అంటే అవే. ఎవరు లేనప్పుడు సినిమా పాటలు, ఎవరు లేనప్పుడు మూవీస్, ఎవరు లేనప్పుడు చూడరాని దృశ్యాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన జీవితాలను సులువుగా చిక్కులు పెట్టి మనం ఏం చేసే చూడండి, వాటిని విడిచిపెట్టి విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూడాలి. దేవుని వైపు మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఆ విశ్వాసం నుంచి నన్ను ఎవరైతే నడుపుతున్నారో ఆయన వైపు కనుక నేను చూసినట్లయితే చూడండి, ఒక మాట అంటారు, మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాను. దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని నువ్వు కొనసాగించాలంటే నీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా నేను పక్కన పెట్టి నేను పరిగెత్తానంటే నువ్వు డిస్క్వాలిఫై అవుతావు. మనకు అన్ని కూడా నేను చూపిస్తాను. ఆ యొక్క ఏమంటారు లైన్స్ వేస్తావు. నువ్వు ఎలాగ పరిగెత్తాలో ముందే నీకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి. కాబట్టి దాని ప్రకారంగా నువ్వు పరిగెత్తాలి. ఒకవేళ అక్కడ పరిగెత్తకపోతే నీ ముందున్న ఆయన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తకపోతే చూడండి, నీకు ఎప్పుడు కూడా కిరీటం లభించదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. నీ జీవితాన్ని చూస్తున్నాడు కనుక నీకు ధైర్యం కలిగిస్తున్న దేవాది దేవుడు నీకు ఎలాంటి ఆ ధైర్యం ఇచ్చి నేను ముందుని నడిపిస్తున్నాడు. ఆయన కనుక నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే చూడండి, నీ జీవితం అనే పరుగు పద్యంలో నువ్వు పరిగెత్తి నీకు దేవుడు ఒక మంచి మహిమ కిరీటాన్ని, జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తారని పౌలు భక్తుడు తన యొక్క ప్రజలతో ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చాడు. నీకు కూడా అలాంటిది కావాలంటే, నువ్వు కూడా అలాంటివి పొందుకోవాలంటే ఎంత సహనంతో ఓపికతో పరిగెత్తాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత నెక్స్ట్ టైం పెట్టండి. దీని తర్వాత ఇక్కడ ఒక ఏం కనబడుతుందండి, ఇది చూసిన తర్వాత ఎక్కువ కొంతమంది నవ్వుతున్నారు. ఈ అయ్యగారు లేపండి. ఎక్కడికి? ఇంటికి వెళ్ళొచ్చారా? I can do all things through him who strengthens me అన్నాడు. నేను అన్ని చేస్తాను ఎవరైతే నాకు దేవుడు బలం ఇస్తున్నారో
ఎవరైతే నన్ను నడిపిస్తున్నారో, ఎవరైతే నన్ను బలపరుస్తున్నారో, ఎవరైతే నన్ను ఆ ఓపికతో పరిగెత్తిమని నన్ను ఓదారుస్తున్నారో లేకపోతే ఆదరిస్తున్నారో, నేను ఆయన ద్వారా సమస్తం నేను చేయగలను. ఏ విధంగా నేను చేయగలను అంటే, ఈ తమ్ముడు కొద్ది బలంగా ఉన్నట్టు ప్రశాంత్, ఇంకో ప్రశాంత్ ఉన్నాడు ఇక్కడ, ఇంకా ఈ ప్రశాంత్ నీకు ఒక చిన్న ప్రాక్టికల్ అనుభవం. ఒకసారి చూడండి, నేను చేస్తున్నాను. ఈ బరువు మోయడము ఈజీగా కాదా? ఈజీగా కాదా? ఎంతసేపు పడుతుందో అబ్బాయి? అవునా? చూడండి, ఒక బండ రాయి చిన్న రాయిను ఇంటికి మోయడానికి కొద్దిగా మనం శ్రమ పడాలి. మన యొక్క స్వభావంతో మనం మోయగలం. అయితే ఇంకోటి తీసుకురావాలి, ఒకదాని మీద పెట్టి ఇప్పుడు మరొకటి పెట్టామనుకోండి, మీద అది ఇంకోటి. ఇప్పుడు ఇది మోయడం ఈజీగా కష్టమా? నిజం చెప్పండి, బరువు ఉందా? ఈజీ ఉందా? సులువుగా ఉందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎంతసేపు పట్టుకుంటూ చెప్పండి. మీకు వస్తుంది ఇక్కడ వినండి, ఎందుకు ఈ యొక్క సందర్భాన్ని మీకు చూపించారంటే, అక్కడ చీమ చూడండి, అది చాలా చిన్నది, కానీ ఆ చీమ తనకన్నా 10 రెట్లు ఉన్న ఆ యొక్క బరువును మోయగలదని బైబిల్లో మనకు చూపించబడుతుంది. నేను ఒంటరివాడిని, నా సొసైటీతో నేను కొన్ని పనులు మాత్రమే చేయగలను, కానీ నేను కొన్ని అసాధ్యమైనవి చేయాలంటే, దేవుని చిత్తంలో నేను గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే, లేకపోతే ఇప్పుడు అబ్బాయి ఒక రాయి మోయడం చాలా ఈజీ అనుకున్నాను, 2వ రాయి మోయడం చాలా ఈజీ అనుకున్నాను, 3వ రాయి వచ్చేసరికి అబ్బా అని అనుకున్నాను, ఇంకో 4వ రాయి వచ్చేసరికి అబ్బా అని అన్నాను, 5వ రాయి కొత్త నాకు చాలా బరువు అయిపోతున్నాను. ఎందుకనంటే ఈ బరువును మోయాలంటే ఆ బరువును మోసే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? మనం దేవుడికి మనం అప్పగించుకున్నాము, దేవుడికి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు. అందుకే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఈ పనులన్నీ కూడా దేవుడు నాకు అప్పగించిన ఇవన్నీ కూడా నేను సమస్తము చేయగలను. ఏ రకమైన సమస్తం చేయగలంటే, నన్ను ఎవరైతే బలపరుస్తున్నారో, ఎవరైతే నన్ను నడిపిస్తున్నారో, ఎవరైతే నాకు ధైర్యం ఇస్తున్నారో ఆ వ్యక్తి నాకు తోడుంటే కనుక నేను ఇది మోయడంలో నాకు పెద్ద ఇబ్బంది కాదని ఇక్కడ భక్తులు తెలియజేశాం. మన జీవితంలో ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఆ పరిపూర్ణమైన పని మనం దేవుని చిత్తానుసారం మనం చేయడానికి ఇష్టపడితే, దేవుడు అంటున్నాను నేను ఎంత గొప్పగా నడిపిస్తాను అంటే, చాలా గొప్పగా అందరికీ ఆశ్చర్యకరంగా నేను మారుస్తానని చెబుతూ నెక్స్ట్ టైం ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఎంతగా బలపరిచాడు, ఎంత గొప్పగా తన సేవలు వాడుకున్నాడో ఒక చిన్న సందర్భాన్ని మీకు చూపిస్తాను. 1924 సంవత్సరంలో ప్యారిస్ లో ఒలింపిక్స్ గేమ్ జరుగుతాయి. జస్ట్ ఇంట్రడక్షన్ వినండి. ఈ ప్యారిస్ లో ఒలింపిక్స్ గేమ్ జరిగాయి. ఈ యొక్క గేమ్స్ లో ఎరిక్ లిటిల్ అనే ఒక వ్యక్తి అందులో పాల్గొన్నాడు. అది అతని జీవితంలో, అనగా 400 మీటర్లు పరిగెత్తడము అతని జీవితంలో అదే మొదటిసారి. అంతకు ముందు ఆయన ఎప్పుడు కూడా పరిగెత్తలేదు. ఆయన కేవలం 200 మీటర్లు మాత్రమే పరిగెత్తడం నేర్చుకున్నాడు. అంతవరకే అతను ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ 200 మీటర్లు ఎలాగ పరిగెత్తాలో, ఎలాగ గెలవాలో ఆ ఆలోచన తప్ప అతని జీవితంలో మరొకటి లేదు. ఈ 400 మీటర్లు పరిగెత్తడం ఆయన లైఫ్ లో ఇదే మొదటిసారి. మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి. అయితే ఈ 400 మీటర్లు పరిగెత్తడం అతను మొదటిసారి అయినప్పటికీ కూడా చూడండి, ఒక చక్కని మాట్లాడుతున్నాడు. ఏమంటే, ఇది నా కొరకు నేను పరిగెత్తడం లేదు, ఇది నా కొరకు నేను పరిగెత్తడం లేదు, కానీ నా దేవుని కొరకు నేను పరిగెత్తుతానని
ఆ 400 మీటర్లు పరిగెత్తి ఆ రోజు ఆయన గోల్డ్ మెడల్ సంపాదించిన ఏకైక వ్యక్తి ఎరిక్ లివిన్. చప్పట్లు దేవుని నామమున కనపరుస్తారు. ఎందుకంటే ఎవరైతే ఆయన కనపరుస్తారో, ఎవరైతే ఆయన ఆరాధన చేస్తారో, బైబిల్ కనపరచు వారిని కనపరుస్తారు. ఎందుకు ఆ మాట అన్నాను? ఈ ఎరిక్ లివిన్ జరిగిన సంఘటన ఆయన జీవితంలో ఒక చక్కని నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం చేత దేవుని నామాన్ని కనపరిచాడు, దేవుని నామాన్ని ఆరాధన చేశాడు. ఆయన ఆ విధంగా చేయగలిగాడు కాబట్టి చూసారా, దేవుడు అతన్ని గొప్పగా కనపరిచాడు. దేవుడు గొప్పగా అతన్ని వాడుకున్నాడు. అతని ఆ పేపర్లో అతని గురించి ఇచ్చినప్పుడు చూసారా, ఫర్ ద గ్లోరీ ద లైఫ్ ఆఫ్ ఎరిక్ లివిన్ ఫ్రమ్ ఒలింపిక్ హీరో టు మోడర్న్ మార్టిర్. ఆయన జీవితము అనేకులకు ఏ విధంగా కనబడిందనంటే, నిజంగా దేవుడు ఇలాగా దేవుని చేత మనం ఉన్నట్లయితే, దేవుని బలం చేత మనం పరిగెత్తినట్లయితే, దేవుడు ఎంత గొప్ప మెడల్ని అంతకంటే ప్రైజ్లను మనకు అనుగ్రహిస్తారో ఆ సందర్భాన్ని చూపించారు. నేను నా కొరకు కాదు, నా దేవుడి కొరకు పరిగెత్తానని ఆ రోజు ఎరిక్ లివిన్ తన చక్కని నిర్ణయం తీసుకున్నాను. ఏమైంది ఆయన జీవితంలో అంటే, సరే ఆయన యొక్క జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం. లీడర్ 1902 జనవరి 16 రోజున చైనాలో టిఎంసిస్ లండన్లో మిషనరీ సొసైటీలో స్కాటిష్ మిషనరీలు అయిన రెవరెండ్ అలాగే మరియు శ్రీమతి జేమ్స్ డన్లప్ లీడర్ యొక్క రెండవ కుమారుడు. అతను తల్లిదండ్రుల పేరు ఏంటంటే శ్రీమతి జేమ్స్ డన్లప్ లీడర్ అని వారి తల్లిదండ్రుల పేరు. వారికి 3 సంతానము. ఆ 3 సంతానంలో అబ్బాయిలు 2 ఉన్నారు. అక్కడ కనబడుతున్న ఫోటో చూడండి. ఆ నిలబడిన వాడు పెద్దవాడు, కింద కూర్చున్న వాడు అతని యొక్క సహోదరుడు రాబర్ట్, ఆ పక్కన వారి చెల్లి. సో వాళ్ళ యొక్క రెండవ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఎరిక్ లివిన్. అయితే ఈ ఎరిక్ లివిన్ తల్లిదండ్రులు వారిద్దరు. ఈయనకు 5 ఏళ్ల వయసు వచ్చినప్పుడు చైనా పాఠశాలలో చదువుతున్నారు. ఎందుకంటే వీరు ఆ దేశానికి వెళ్ళారు, అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు, వారు దేవుని సేవలో గొప్పగా బాధపడుతున్నారు. కనుక ఈ ఎరిక్ లివిన్ అలాగే రాబర్ట్ ఇద్దరు కూడా ఈ చైనా దేశంలో పాఠశాలలో వారు చదువుతూ వచ్చారు. అలా చదువుతున్నప్పుడు వాళ్ళ స్కూల్ పేరు ఎల్తాం అను కళాశాలలో వారు విద్యను అభ్యసించడం జరిగింది. ఆయన స్కూల్ వెళ్ళే రోజుల్లోనే ఆయన క్రికెట్, రగ్బీ అలాగే పరుగు పందెంలో తనకు సామర్థ్యం ఉందని, చక్కని టాలెంట్ ఉందని, నేను పరిగెత్తగలను అని తన టాలెంట్ ఆయన గుర్తించారు. ఆయన గుర్తించినంత కారణాన్ని ఈ టాలెంట్ నాకు నా దేవుడు ఇచ్చాను అని గుర్తించారు. నేను ఇలా పరిగెత్తడము, ఇలా రగ్బీ ఆడటము అలాగే క్రికెట్ ఆడటము ఇది నా సొంత టాలెంట్ కాదు, దేవుడు నాకు ఇచ్చారు అని ఆయన గుర్తించి ఆయన ఏం చేశాడంటే చూడండి, ఎన్నో పరుగు పందాల్లో పాల్గొని అనేక విజయాలు సాధించారు. మీకు నాకు తెలిసి అందరికీ ఒక్కొక్క టాలెంట్ ఉందనుకుంటున్నాను. ఉన్నాయి, మీకు అందరికి టాలెంట్స్ ఉన్నాయా? ఏమన్నాయి నీకే? మిమిక్రీ చేస్తావా? ఈరోజు లంచ్ తర్వాత నేను మిమిక్రీ వింటాను. ఓకే, నీకబ్బా క్రికెట్ ఆడతావా? రైట్. రన్నింగ్, ఇంకా నువ్వు అబ్బాయి క్రికెట్ ఆడతావా? మీకు సిస్టర్ స్టేట్ చెప్పండి, మీ యొక్క పేరు తెలుసు నాకు. కుకింగ్ మనకు కర్రీలా సారి అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా మీనా దీనా. ఓకే, మీకేం టాలెంట్? మీ టాలెంట్ ఏంటి? స్పోర్ట్స్ అన్నీ ఆడతారా? ఒకటి చెప్పండి. వాలీబాల్. ఓకే, నీకమ్మా హాకీ స్కూల్లో ఉందా? స్కూల్లో కాలేజ్ స్కూల్లో ఉందా? ఈ మధ్య ఎవరు ఆడతారు? మీరే ఏమి మీకు టాలెంట్? సింగింగా? ఓకే, అందరిని అడగలేను అనుకోండి, చాలా టాలెంట్ అవుతుంది. దేవుడు అందరికీ ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. వినండి, ఆ టాలెంట్ గుర్తించడము, ఆ గుర్తించిన టాలెంట్ మీద మనం కొద్దిగా ప్రయాసపడితే మనం చాలా చక్కగా అందులో మనము ఏమంటారు అనుభవాన్ని మనం పొందుకోగలము. అయితే చాలా మంది వారి టాలెంట్ ఏంటిదో ఎవరు కూడా తెలియదు. మేబీ మీరు కొంతమందికి తెలుసు అని అనుకుంటున్నాను.
ఎరిక్ లీడర్ కూడా చాలా చక్కని టాలెంట్స్ కలిగిన వాడు. అందులో ప్రాముఖ్యంగా చాలా చక్కగా ఫాస్ట్గా అతను పరిగెత్తేవాడు. ఆ యొక్క పరిగెత్తే విధానాన్ని చాలా మంది గమనించారు. ఆయన కూడా ఎన్నో రన్నింగ్ రేస్లో పాల్గొని ఎన్నో పథకాలు సాధించాడు. 1920 సంవత్సరంలో 100 మీటర్లు 200 మీటర్లు ఆ పరుగు పందాలు గెలిచి ఆ దేశంలోనే ఛాంపియన్షిప్ రికార్డును ఆయన సాధించారు. ఎందుకు ఆ యొక్క సందర్భం అంటే చూడండి, ఆ నెక్స్ట్ టైం మీకు చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఒకటే సందర్భంలో ఆలోచన చేస్తాను, దేవుని మీద ఆధారపడిన వాడిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానుసారంగా మనము ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారని చూడండి. ఆ దేశంలోనే ఛాంపియన్షిప్ రికార్డు సాధించారంట. ఇది సాధ్యమయ్యే పని కాదు, ఇది నిజంగా మనం అనుకునే పని కాదు. ఒక వ్యక్తి నన్ను ఎవరైతే బలపరుస్తారో, ఒక వ్యక్తి నన్ను ఎప్పుడైతే పరిగెత్తుతో నేను ఉండాలి అని మనకి ఎప్పుడైతే ఆధార మాటలు మనకు కనబడతాయో అప్పుడు మాత్రమే మనం పరిగెత్తగలం. మరి ఈ వ్యక్తికి అంతగా బలాన్ని చేకూర్చింది ఎవరు అంటే నేను అనుకోవటం ఏంటంటే నిజంగా దేవుడు అలాగే సహాయం చేశాడు. దేవుడు అలాగా పరిగెత్తాక గొప్ప కృపణానికి అనుగ్రహించాడు. అందుకే అర్జునుడిని ఎన్నో రికార్డులు సాధించడం మొదలుపెట్టాడు. అయితే ఒకరోజు ఏమైందంటే చూడండి, స్కాట్లాండ్లో ఫాస్టెస్ట్ రన్నర్గా ఎన్నో బిరుదులు కూడా ఇచ్చారు. అయితే ఒక రోజు తన తల్లితో మాట్లాడుతూ వచ్చాడు, అమ్మ మరి దేవుడు నాకు ఇలాగా ఇచ్చాడు కదా, రన్నింగ్ పరిగెత్తే ఆ టాలెంట్ ఇచ్చాడు కదా, మరి నాకు నిజంగా ఒలింపిక్స్లో నాకు స్థానం దొరుకుతుందంటావా అని ఒక రోజు లీడర్ ఏం చేశాడు, ఎరిక్ లీడర్ వాళ్ళ అమ్మగారిని అడగడం జరుగుతుంది. అయితే వాళ్ళ అమ్మగారు చక్కటి సమాధానం ఇస్తూ, దేవుడు నీకు గొప్ప వరాన్ని ఇచ్చాడు, నువ్వు నిజంగా దేవుడు ప్రణాళికలో ఉన్నవాడివి, దేవుడు నీకు ఇలాగా ఒక గొప్ప వరాన్ని ఆ ప్రణాళిక నీ పక్కన ఉన్నాడు కాబట్టి దేవుడు తప్పకుండా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, దేవుడు ఎలాగైతే మహిమపరచాలనుకుంటున్నావో అది ఆలోచన చేసి నువ్వు దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడని వాళ్ళ అమ్మగారు ఏదితో మాట్లాడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క మాట చెప్పారో వాళ్ళ అమ్మగారు మరొక మాటను చెప్పారు. ఏమనంటే, దేవుడు నీకు ఇచ్చే టాలెంట్, దేవుడు నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు, నువ్వు చేయవలసింది ఏమిటంటే ఎప్పుడు కూడా నీ టాలెంట్ ద్వారా దేవునికి అవమానం తీసుకురాకూడదు, దేవుని నామాన్ని మహిమపరచాలి. నీకు ఇచ్చిన ఆ వరం బట్టి దేవుని ఆనందించేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి, దేవునితో నీ జీవితం గడపాలని వాళ్ళ అమ్మగారు ఆ రోజు ఆయన చెప్పడం జరుగుతుంది. నేను గతంలో కూడా ఒక మాట చెప్తూ వచ్చాను. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు ఎలా ఉంటారంటే తమకున్న టాలెంట్ బట్టి మరొకరిని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు, లేకపోతే నానా రకాల పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు ఈ రోజుల్లో. కానీ ఎరిక్ మాత్రము వాళ్ళ తల్లిగా చెప్పిన మాట చూడండి, నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ వరాన్ని, ఆ వరంతో దేవుని నామాన్ని మహిమపరచు, దేవుని నామాన్ని స్తుతించని వాళ్ళ అమ్మగారు చాలా చక్కని మాటను తెలియజేశారు. మీరు కూడా ఆలోచన చేయండి, మీకు కూడా దేవుడు చక్కని టాలెంట్ ఇచ్చాడు. మనము దేని నిమిత్తమే ఆ టాలెంట్ ఉపయోగించుకుంటున్నామో, దేవుని నామాన్ని ఎలాగా మహిమపరుస్తున్నామో, దేవుడికి ఏ విధంగా మహిమను తీసుకొస్తున్నామో అది మనం ఆలోచించగలగాలి. ఒకవేళ మనం అలా ఆలోచించిన పక్షంగా మన టాలెంట్లన్నీ కూడా వ్యర్థమైపోయినట్టే అది మనం ఆలోచన చేయాలి. తర్వాత జరిగిన సంగతి చూడండి, 1924 ఒలింపిక్స్ గేమ్స్లో ప్యారిస్లో జరుగుతూ ఉన్నాయి. అలా జరుగుతున్నప్పుడు ఎరిక్ ఒక ట్రైనర్ ఉన్నాడు. ఆ ట్రైనర్ పేరు లేదు, ఎరిక్ ట్రైనర్ ఒక షెడ్యూల్ తయారు చేసి ఎరిక్కి మెయిల్ చేయడం జరుగుతుంది. ఏమని మెయిల్ చేశాడంటే చూడండి, అందులో 100 మీటర్లు పరిగెత్తే ఆ యొక్క పరుగు పందెం ఉంది, నువ్వు ఆదివారం రోజున ఈ పరుగు పందెంలో పాల్గొనాలని అతని యొక్క ట్రైనర్ ఈ యొక్క లెటర్ని మెయిల్ చేయడం జరుగుతుంది. ఆ లెటర్ చదివిన ఎరిక్ చూడండి చాలా షాక్లో అవుతాడు. ఎందుకు ఆ షాక్కి గురవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఆ షెడ్యూల్ చేశాడో ఆ షెడ్యూల్లో నువ్వు పరిగెత్తే రోజు ఆదివారం అని రాసి ఉంటుంది. ఆ యొక్క ఆదివారం రోజున నేను పరిగెత్తాలి అన్న మాటను చదివిన ఎరిక్ లీడర్ చాలా షాక్ గురయ్యి అయితే మరలా మెయిల్ చేశారు తన యొక్క ట్రైనర్, అయ్యా నేను ఈ యొక్క 100 మీటర్ల పరుగు పందెంలో నేను పాల్గొనలేను, ఎందుకంటే అది ఆదివారం రోజున వచ్చింది, నేను ఆదివారం కేవలం నా దేవుడి సంఘానికి వెళ్ళాలి,
దేవుని ఆరాధన చేయాలి, కాబట్టి నేను ఈ పరుగు పందెంలో నేను పాల్గొనని మరలా ఒక లెటర్ని ఎన్ని లీటర్లు ట్రైనర్కి పంపించడం జరుగుతుంది. సాధారణంగా వినండి, మనకు సండే వచ్చిందంటే ఆ రోజు ఎన్ని పనులు ఉంటాయి. ముఖ్యంగా యవనస్తులు సినిమాకి వెళ్ళాలని నాకు తెలిసిన మా యొక్క చాలా మంది యవనస్తులు ఆ రోజు చాలా చాలా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఒకటి మూవీస్ అందులో ప్రత్యేకంగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళారా? నాకు తెలిసి వెళ్ళే ఉంటారు. మీరు కాకపోయినా ఏదో ఒక మూవీస్కి వెళ్ళడం జరుగుతుంది. లేదంటే ఎక్కడో ఒక ఏమన్నా ప్లేసెస్కి వెళ్ళి ఆ ప్లేస్లో ఎంజాయ్ చేద్దామని అనుకుంటా ఉంటాం. లేదా బైక్ల మీద వేసుకొని లాంగ్ డ్రైవ్. నేను శంకర్పల్లిలో ఉంటాను. సాటర్డే సండే వచ్చిందంటే చూడండి, చాలా మంది యవనస్తులు చాలా కాస్ట్లీ బైక్ల మీద, మాది చాలా హైఫైగా ఉంటుంది సైడ్. ఎంత మంది వస్తారంటే పెద్ద ఒక దాదాపు 50 మంది, 30 మంది, 20 మంది, చాలా కాస్ట్లీ. అసలు యవనస్తులు వస్తూనే ఉంటారు. అంటే ఆ 2 days చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడ మా ఊళ్ళో 8 రిసార్ట్స్ ఉన్నాయి. మీకు తెలుసా రిసార్ట్స్ అంటే? ఆ రిసార్ట్స్ 8 ఉన్నాయి మా దగ్గర. ఆ రిసార్ట్స్లో ఉండడానికి, లేకపోతే అనంతగిరి హిల్స్ అని ఉన్నాయి, అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మా సైడ్. అయితే అవన్నీ చూడడానికి, ఎంజాయ్ చేయడానికి ఎంతమంది యవనస్తులు వస్తారంటే చాలా మంది వస్తారు. నేను మనం చూసినప్పుడు అదే ఆలోచన చేస్తాను. ఈరోజు ఆదివారం దేవుడి సంఘానికి వెళ్ళకుండా, దేవుడి యొక్క మాటను వదిలిపెట్టి, దేవుడి యొక్క సహవాసాన్ని వదిలిపెట్టి వీరు ఈ లోకనీతిగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారని నేను చాలా బాధపడతా ఉంటాను. మీరు కూడా అలాగే చాలాసార్లు సండే వచ్చిందంటే ఎన్నో ప్లాన్ చేసి దేవుడి సంఘానికి వెళ్ళకుండా మరొక చోట ఎంజాయ్ చేయడానికి చాలా మంది వెళ్తా ఉంటారు. నేను చాలా మందిని అలాగ చూస్తూ వచ్చాను. అయితే ఎరిక్ లీడర్ మాత్రం చూడండి, ఆ రోజు 100 మీటర్లు పరిగెత్తే అది గోల్డ్ మెడల్ వస్తుంది. ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వాళ్ళ అమ్మగారిని అడిగాను, ఏమని, అమ్మా నేను ఇంత చక్కగా పరిగెత్తుతున్నాను, ఒలింపిక్స్ లో నాకు ఛాన్స్ వస్తుందా, ఒక స్థానం నాకు దొరుకుతుందా పరిగెత్తడానికి అని ఎరుకు చాలా కాలంగా దేనికోసం అయితే నిరీక్షణ కలిగి ఉన్నారో అది ఆయనకు వచ్చినప్పుడు, అది ఆదివారం రోజు అని, దేవుడి సంఘానికి వెళ్ళే రోజు అని, ఆ యొక్క ప్రత్యేకమైన ఛాన్స్ వచ్చినప్పుడు దానిని కూడా వ్యతిరేకించి ప్రభు యొక్క సన్నిధానికి వెళ్ళిన వాడు ఎరిక్. మీరు ఎక్కడికి వెళ్ళారో మీరు ఆలోచించి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారండి, ఆయన సాక్షిలో వచ్చిన మాట. అతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. చదువుతా ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా చాలా భక్తిగానే జీవిస్తాడు, చాలా మంచి వ్యక్తి. అతని పేరు పృథ్వీ. అయితే ఆ రోజు అతనికి ఎగ్జామ్ ఉంది. అది కేవలం సండే రోజు, లాస్ట్ రోజు సండేనే ఎగ్జామ్ పెట్టారు. అతను దైవభక్తి కలిగిన వాడు కాబట్టి ఆ రోజు ఏం చేశారంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏలూరు ఒక్క వాడమే కదా, ప్రతి వారం నువ్వు మానకుండా నాలుగు చర్చెస్కి వెళ్తూ ఉంటావు, ఈ ఒక్క రోజు నువ్వు అది వదిలిపెట్టి వెళ్ళి ఎగ్జామ్ రాసినా నువ్వు పాస్ అవుతావు, నీకు మంచి ఉద్యోగం వస్తుంది అని వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా, ఈవెన్ నేను కూడా అక్కడే ఉన్నాను. ఎందుకంటే తర్వాత చెప్తాను, నేను కూడా అక్కడే ఉన్నాను. మేమందరం చెప్తా ఉన్నాము, లేదు దేవుడి సంఘానికి కాకుండా ఎగ్జామ్ రాసినా ఒకటే కదా, ఎక్కువ వారం వదిలిపెడితే ఏమవుతుంది. ఆయన ఎంతగా చెప్పినా అతను దేవుడి సంఘానికి వెళ్ళడం మానేయడం, ఆ ఎగ్జామ్ వదిలేశారు కానీ దేవుడి సంఘానికి వెళ్ళి అటెండ్ అయ్యొచ్చు. అతను ఒకటే మాట్లాడాడు, నేను వేరైతే ఫెయిల్ అవ్వాలి, నాకు ఉద్యోగం రాకపోవడం, నేను ఇలాగే ఉంటాను, నేనైతే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలని ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఆ ఎగ్జామ్ వదిలిపెట్టి దేవుడి సంఘానికి వెళ్ళారు. మీకు తెలుసా అతను ఏం జరిగిందో? అతను నేను కూడా ఊహించాల. ఆ రోజు గవర్నమెంట్ నుంచి మరొక ఆర్డర్ వచ్చింది ఏంటంటే, ఆదివారం రోజున ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. నేను కానీ, ఆ తల్లిదండ్రులు కానీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ చాలా ఆశ్చర్యపడ్డారు. నిజంగా దేవుడికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, దేవుడు అధికారం సైతం మార్చి వేసేయాలని మనం దానియేలు గ్రంథంలో చూసినప్పుడు నాకు ఆ మాటలు గుర్తొచ్చింది. ఎందుకు తెలుసా? దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడితో హత్తుకొని జీవిస్తే దేవుడు చిన్ననే కాదు, పెద్ద ఏమంటారు ప్రభుత్వాలను కూడా చేంజ్ చేయగల గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నవాటి ఆలోచన.
ఆలోచించవలసిన సంగతి ఏంటంటే ఆదివారం రోజు దేవుని సంఘానికి వెళ్ళాలని ఆయన ఏం చేశాడు, లేక వచ్చిన ఛాన్స్ కూడా వదిలిపెట్టి ప్రభు యొక్క సన్నిధానానికి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత చూడండి, దేవుడు ఆదివారం ఎంతో పరిశుద్ధంగా చూస్తాడు అని ఆయన వదిలిస్తే ఏమని చెప్పాడంటే, ఆ ట్రైన్ ఏదైతే నేను అధికారులకు ఏం చేయవో చెప్పాలి. నువ్వైతే రాను సింపుల్గా చెప్పేశావు, నాకు మెయిన్ పెట్టేశావు, అసలు మరి అధికారులతో ఏం చెప్పాలి అని అన్నప్పుడు ఒక మాట చెప్పారు విషయం, అది మీరందరూ కూడా మీ లైఫ్లో రాసి పెట్టు. మనం చాలాసార్లు మానవం చూసి భయపడతా ఉంటాం, మానవం చూసి మనం కొద్దిగా చెప్పుతూ ఉంటాం. కానీ ఎరిక్ లీడర్ మాత్రం అలాంటి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒలింపిక్స్ లో పాల్గొనాలంటే ఎంతో మంది అధికారుల యొక్క ఏమంటారు ఆ సిగ్నేచర్స్ కానీ ఆ యొక్క స్పాన్సర్షిప్ కానీ మనకు ఉంటాయి. ఒకవేళ పాల్గొనడం అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ సంగతి కూడా ఆలోచన చేయాలి. సో ఆ యొక్క ట్రైనర్ ఏమన్నాడంటే, నువ్వు రానని అంటున్నావు, మరి అధికారులతో నేను ఏం చెప్పాలి అన్నప్పుడు ఎరిక్ లీడర్ ఒక మాట చెప్పాడు చూసారా, చాలా అద్భుతమైన మాట. నేను మనుషుల కన్నా దేవుడికి జవాబుదారిని కాబట్టి నేను రాకుండా నేను ఆదివారం పాల్గొని దేవుని మందిరానికి నేను వెళ్తాను అని జవాబు ఇచ్చాను. హల్లెలూయా. నేను మనుషులకు ఎవరికి భయపడను, ఎవరో ఏదో అనుకుంటానని అసలు నేను పట్టించుకోను. కానీ నేను ఒకటి మాత్రం తెలుసు, నేను చేసేవన్నీ కూడా నా దేవుడికి నేను జవాబు చెప్పాలి కనుక అని నేను ప్రతి విషయంలో లేక అప్ప చెప్పాలి కనుక నా దేవుడి ముందు నేను ఎలా కనబడుతున్నాను అన్నదే నాకు ప్రాముఖ్యం. కాబట్టి నేను దాంట్లో పాల్గొనని ఆయన సరాసరి దేవుని యొక్క సంఘానికి వెళ్ళి అతడైన వాడు. సో దేవుడికి ఎంతగా ప్రాధాన్యత ఇచ్చారో, ఎంతగా అతను ఆ దేవుడికి సమర్పించుకున్నారో ఆ మాటను మనం ఆలోచన చేయాలి. అది జరిగిపోయిన తర్వాత చూడండి, ఈ యొక్క ఎరిక్ మరొక ఈమెయిల్ పంపించాడు, ట్రైనర్ పంపించి, అయ్యా నేను 100 మీటర్లు పాల్గొలేకపోయిన కనుక నేను 400 మీటర్లు నేను పాల్గొంటాను, నేను రన్నింగ్ చేస్తానని ఒక లెటర్ పంపించడం జరిగింది. అయితే ఆ ట్రైనర్ ఏమంటాడంటే, సరే నేను ప్రయత్నం చేస్తానని ఎరిక్ లీడర్కి 400 మీటర్లు పరిగెత్తే ఛాన్స్ ఇస్తాడు ఒలింపిక్స్ లో. అలాగా పరిగెత్తడం ఛాన్స్ వచ్చినప్పుడు చూడండి, నేను ఫస్ట్ మొదటిగా మీకు చూపించాను. ఆయన లైఫ్ లో ఇది మొదటిసారి ఆయన పరిగెత్తడు. ఆయన 100 మీటర్లు 200 మీటర్లు పరిగెత్తే ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు తప్ప 400 మీటర్లు ఎలాగ పరిగెత్తాలో అతనికి తెలియదు. అంటే పరిగెత్తడం అంటే నాకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అవేమి కూడా అతనికి తెలియదు. అయితే అతను ఏం చేశాడు, 400 మీటర్లు పరిగెత్తడానికి నిర్ణయం తీసుకొని పేరు కూడా ఇచ్చాడు. ఆ పేరు ఇచ్చిన తర్వాత వచ్చి నిర్దేశం పెట్టాడు. ఆ రోజు పరుగు పందెంలో వరుసగా నిలబడి ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి వచ్చి నిలబడుతూ వచ్చాడు. అందులో ఒక వ్యక్తి వచ్చి ఒక చిన్న పేపర్ని ఇచ్చాడు. ఆ పేపర్ ఇచ్చినప్పుడు ఆ పరిగెత్తే సమయం కనుక ఎరిక్ లీడర్ దాన్ని చదవకుండా తీసి జోబు పెట్టుకొని రన్నింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ యొక్క వ్యక్తి గన్ను పేర్చాడు. వీరందరూ కూడా పరిగెత్తడం మొదలుపెట్టారు. అందరూ కూడా పరిగెత్తడం మొదలుపెట్టారు. 400 మీటర్లు పరిగెత్తి మీరు చెప్పండి ఎవరు ఫస్ట్ వచ్చారు? 400 మీటర్లు అదివరకు ఎప్పుడు కూడా పరిగెత్తని వ్యక్తి, 400 మీటర్లు ఎలాగ పరిగెత్తామో తెలియని వ్యక్తి 400 మీటర్లు బహు వేగంగా పరిగెత్తి ఆ రోజు గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి ఎందుకు తెలుసా? దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే చూడండి, 400 మీటర్లు పరిగెత్తాడు. ఆ రోజు గోల్డ్ మెడల్ సాధించి ఆట ముగిసిన తర్వాత ఒక రిపోర్టర్ అడిగాడు, నువ్వు ఎప్పుడు కూడా 400 మీటర్లు పరిగెత్తలేదు కదా, నువ్వు కేవలం 100 మీటర్లు 200 మీటర్లు పరిగెత్తే ఆ ట్రైనింగ్ కదా తీసుకున్నావు, మరి 400 మీటర్లు ఎలాగ పరిగెత్తావు అని చెప్పినప్పుడు ఎరిక్ లీడర్ ఈ విధంగా చెప్పాడు. నెక్స్ట్ అది ఎరిక్ లీడర్ చెప్పాడు. చాలా చక్కని మాట, మీరు కూడా ఆలోచన చేయండి. ఇది వరకు నేను 70తో ఆ రాళ్ళను ముగించడానికి కూడా కారణం ఇది. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను కేవలం 200 మీటర్లు పరిగెత్తే ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ 200 మీటర్లు నా స్వశక్తితో నేను పరిగెత్తాను, మిగతా 200 మీటర్లు నా దేవుడు పరిగెత్తడం చేశాడు అని అన్నాడు. హల్లెలూయా. అది చూసారా, మొదట 200 మీటర్లు నా బలంతో పరిగెత్తాను, నా శక్తితో పరిగెత్తాను. కానీ ఆ మిగతా 200 మీటర్లు నా దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు కాబట్టి, ఆయన నాకు తోడు ఉన్నాడు కాబట్టి, నాకు బలాన్ని అనుగ్రహించాడు కాబట్టి నేను చాలా ఈజీగా ఆ 400 మీటర్లు పరిగెత్తి గెలవగలిగానని ఆ రిపోర్టర్తో చెప్పడం జరుగుతుంది. అది చెప్పిన తర్వాత చూడండి, వినండి,
ఆ చెప్పిన తర్వాత జరిగిన సంఘటన తెలుసా? అతను పరిగెత్తక ముందు ఒక వ్యక్తి వచ్చి ఒక చిన్న పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ ఏంటంటే తన జోబు నుంచి తీసి చదువుతా ఉన్నప్పుడు ఆ పేపర్లో ఇలాగ ఉంటుంది. మొదటి సమయాలు 2వ అధ్యాయం 30వ వచనం. అందులో మొదటి సమయాలు 2వ అధ్యాయం 30వ వచనం. ఒకసారి అది వేస్తారు. ఓకే, ఇవన్నీ తీసేయండి. ఇక్కడ నుండి పెట్టండి. నన్ను కనపరచు వారిని అక్కడ నుండి పెట్టండి. రాదా? ఓకే, చూడండి. ఆ యొక్క పేపర్లో మొదటి సమయంలో 2వ అధ్యాయం 30వ వచనం ఇలాగా రాసి ఉంటుంది. ఇదంతా కూడా జరిగిన తర్వాత ఆ దేవుడు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి ఏం చేశారని మన తర్వాత మాట్లాడితే నేను పెట్టిన స్థాయి పెట్టాను. అందులో మీకు చూపిస్తాను. దేవుడు సమయంతో ఇలాగ మాట్లాడుతూ వచ్చాడు. నెక్స్ట్, నన్ను ఎవరైతే కనపరుస్తారో నేను వారిని కనపరుస్తాను అన్నాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. మీరు నన్ను ఎవరైతే కనపరుస్తారో, నన్ను ఎవరైతే హృదయపూర్వకంగా నన్ను హత్తుకొని జీవిస్తారో, ఎవరైతే నా ఆజ్ఞను అనుసరిస్తారో, ఈ యొక్క వాస్తవాల ద్వారా నన్ను ఎవరైతే కనపరిచి నన్ను ఆరాధించిన వారిలో చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నన్ను కనపరిచిన వారిని కనపరుస్తాను. ఎరిపీడేలు ఆ రోజు ఆదివారము ఆయన పరిగెత్తాల్సిన అవసరం ఉంది, కానీ దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేవుడిని కనపరిచిన వాడు కనుక చూడండి, దేవుడు కూడా అతని జీవితంలో అంతకంటే ఎక్కువగా అతను కనపరచడం చెప్పి మీరు కూడా ఆలోచన చేయవలసిన. దేవుడిని మనం కనపరచడానికి ఇష్టపడినప్పుడు, దేవుడిని మనము మొదటి స్థానం ఇవ్వడానికి, మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు దేవుడు కూడా నీ జీవితంలో అంతే గొప్ప కార్యం చేస్తాడు. ఆ విధంగా నేను అనిపిస్తాడు. మనము చూడండి, మా మిస్సెస్ కూడా స్కూల్లో టీచర్. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయి. అయితే పొద్దున్న నుండి నాకు ఫోన్ చేసి ప్రే చేయండి మాస్టర్ గారు అని నాతో మాట్లాడుతూ వచ్చాను. అయితే మేము ప్రే చేస్తూ వచ్చాం. అందులో ఈరోజు వాళ్ళ స్కూల్లో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 10th క్లాస్ స్టూడెంట్స్. మీకు తెలుసా, అవుట్ ఆఫ్ 10 చాలా మందికి వచ్చారు. ఇలా రావడానికి గల కారణం ఏంటంటే అది క్రిస్టియన్ స్కూల్. వాళ్ళతో నేను ఎగ్జామ్స్ టైంలో వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేస్తూ వచ్చాను. వాళ్ళకి చెప్పిన ఒకటే ఒక మాట, మీ సొసైటీ మీద మీరు ఆధారపడకండి. మీరు ప్రేయర్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, మీరు రాసినప్పుడు దేవుడి మీద ఆధారపడండి. మీరు ఎంతగా కష్టపడి దేవుడి మీద ఆధారపడతారో మీ కష్టానికి తగినట్టుగా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తారు. మనం కష్టపడుతున్న ప్రతిఫలం కావాలంటే దేవుడు ఎప్పుడు ఇవ్వాలి. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎవరసలు గాలో దీపం పెట్టి దేవుడా నీవే నాకు దిక్కు చూసారా? విన్నా నేను సామెత. దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ దీపాన్ని కాపాడుకుంటే కూడా మనం ప్రయత్నం చేయాలి, మనం కష్టపడాలి. ఏమి కష్టపడకుండా నీవే రాయాలి ఎగ్జామ్ అంటే దేవుడు ఎప్పుడు కూడా నీకు సహాయం చేయలేదు. అయితే ఈరోజు వాళ్ళ స్కూల్లో చాలా ఘనంగా ఆనందిస్తా ఉన్నాం. ఎందుకు తెలుసా? అందరూ పాస్. మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడిని మనం వేడుకోగలగాలి. నీ యొక్క భక్తి జీవితాన్ని చూసిన దేవుడు నేను అంతే గొప్పగా కనపరుస్తాను. ఇక్కడ కూడా ఎరికీడలు దేవుడు ఎంతగా కనపరిచాడో అంతకంటే ఎక్కువగా అతన్ని కనపరిచి దేవుడు అతన్ని ఆస్వాదించాడు. అలా ఆస్వాదించిన తర్వాత జరిగిన సంఘటన చూడండి. ఎలికి దేవుని మహిమపరచుటకు ఈ ఆటలో పాల్గొన్నాను. అందుకే దేవుడు అద్భుత రీతిగా ఈ యొక్క కండిక్రేషన్ గెలుచుటకు నాకు ఆయన కృపను, ఆయన బలం నాకు అనుగ్రహించాడని ఆ మాటలను ఆ ఇంటర్వ్యూతో ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ వ్యక్తితో మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ ఇంకొక మాట కూడా చెప్పారు, చూసారా? అన్ని విషయాలు దేవుని అధీనంలో ఉన్నాయి. మీరు అనుకుంటున్నారా పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం నీ వద్దని? కాదు. మన జీవితంలో జరుగుతున్న ఏ కారణమైనను, ఎలాంటి పరిస్థితి అయినను నేను పర్పస్ డ్రివెన్ లైఫ్ లో చెప్తూ వచ్చాను. నేను సార్ వాళ్ళందరూ కూడా మన జీవితంలో ఏది జరగాలన్నా ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. ఆ విషయం ఎరిటిగా ఆలోచన చేశాడు. కాబట్టి ఇక చూడండి, నా జీవితంలో ఏమి జరగాలన్నా అన్ని కూడా దేవునికి ఆధీనంలో ఉన్నాయి. అయితే దేవుని కార్యాలు గైకున్న వారికి ఆయన మహా గొప్ప కార్యంలో వారి జీవితంలో చేస్తారు అని నమ్మండి. ఎప్పుడైతే అలాగా నమ్మడం జరిగిందో, ఎప్పుడైతే అలాగా
జీవించడం మొదలుపెట్టాడో, ఆయన యొక్క నమ్మిన సిద్ధాంతాలు, ఆయన జీవిస్తున్న విధానం దేవుని నామాన్ని ఎంతో మహిమకరంగా ఉన్నాయి, దేవుని నామాన్ని కనపరిచాయి. అదే విధంగా దేవుడు అతను కూడా కనపరుస్తూ వచ్చాడు. ఎందుకు తెలుసా? దేవుని ఆజ్ఞలు కైకొన్న వారి జీవితంలో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కాబట్టి. ఆ తర్వాత చూడండి, ఎంతో విశ్వాసంతో నిండుకున్న ఎరికు ఆయన గెలిచాడు కదా అని పాటలకు పప్పులకు వెళ్ళాల, దేవుని సన్నిధానం వెళ్ళాడు. దేవుని సన్నిధానం కూర్చొని దేవుని ఆరాధించడం మొదలు పెట్టారు. మీరు అక్కడ చూడండి, ఈనాడు ఆయన సాక్ష్యాన్ని మనం చెప్పుకుంటున్నాం అంటే ఎంతో మంది పరుబంధాలు గెలుస్తున్నారు, కానీ ఎవరి సాక్ష్యం మనం ఇలాగ చెప్పుకోము. ఎందుకంటే కేవలం ఒక్క ఎరికీయుడు మాత్రమే దేవుని యొక్క విశ్వాసం నుంచి ఆ విధంగా పరిగెత్తాడు, ఆ విధంగా గెలవగలిగాడు. కాబట్టి దేవుడు ఆయనకు చేసిన ఆయన సహాయాన్ని, ఆయన సాక్ష్యాన్ని ఈ రోజు వరకు మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎరికీయుడు ఆ గెలిచిన తర్వాత దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని నామాన్ని గొప్పగా ఆరాధించిన వ్యక్తి. ఆ వెనుక కనబడుతున్న వ్యక్తులు చూసారా? ఒకసారి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ దేవుడు ఒక సన్నిధి వారి చుట్టూ ఉంటుంది. తను నమ్మిన బిడ్డలు వారి చుట్టూ ఎప్పుడు కూడా తను సన్నిధి ఇస్తాడు. ఎందుకంటే అది అనుభవించిన వారికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. మీరు నమ్మకంగా ఉండండి, సత్యంగా జీవించండి, ప్రభుకు మీ జీవితాలు అప్పగించుకోండి. అక్కడ ఎరిక చుట్టూ దేవుడి యొక్క సన్నిధి ఎలాగైతే ఉందో మన చుట్టూ కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది. నేను అలాగే ఫీల్ అవుతుంది. మరి మీ విషయం మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఒక మాట అంటే చూసారా, నేను ఈ విధంగా గెలవడానికి, ఇంత గొప్ప సాక్ష్యాన్ని నేను కలిగి ఉండడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, నేను ఆదివారం రోజున ఆడలేదు, మందిరానికి వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరచాలనుకున్నాను, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను. ఆయనే నా జీవితమై ఉన్నాడు కనుక నేనేం చేశానంటే నా దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చాను. అందుకే ఈ విషయాలన్నింటిలో కూడా నేను గెలవగలిగానని చక్కని సాక్ష్యం ఇవ్వగలిగాను. ఈ రోజు మీరందరూ కూడా ఇలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలగాలంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే అది ఇస్తారో చూడండి, ఈ మధ్య మేము ఎవరో చూస్తాము 9.2, 9.5 మార్కులు కూడా వచ్చాయి. దేవుడు అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు కూడా. ఎందుకంటే దేవుడి చిత్తానుసారంగా నడుచుకున్న వారి జీవితంలో అలాగే అద్భుత కార్యాలు జరుగుతాయి. అలాగా పరిగెత్తి చూడండి, చాలా చక్కని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఎరికీయుడు. ఆ తర్వాత చూడండి, ఈ యొక్క కొటేషన్ చదవండి. కొటేషన్ చాలా చక్కని కొటేషన్ చెప్పాడు చివరి రోజుల్లో. God made me fast and when I run I feel his pleasure around me. దేవుడు నన్ను ఎంత గొప్పగా నన్ను చేశాడు, ఎంత గొప్పగా నన్ను ఈ పరుగు పందెంలో పరిగెత్తడానికి స్టార్ట్ చేశాడంటే, నేను ఎప్పుడు పరిగెత్తినా, నేను ఎప్పుడు ఆ పరుగు పందెంలో ఆ ట్రాక్లో నిలబడినా నేను ఆయన యొక్క సన్నిధానాన్ని, ఆయన యొక్క ఆనందాన్ని, ఆయన యొక్క చుట్టూ నా కాపుదలను నేను ఎల్లప్పుడూ అనుభవిస్తాను అని ఎరికీయుడు చెప్పిన ఒక చక్కని కొటేషన్. మన జీవితంలో కూడా ఇలాంటి కొటేషన్ చెప్పగలగాలి. దేవుడు నన్ను చేయటకు, నేను ఈ పని చేయటకు ఆయన యొక్క కాపుదల నాకుంది, ఆయన సన్నిధి నాకుంది, అందుకే ఇవన్నీ నేను చేయగలిగాను అని ఆ సాక్ష్యాన్ని మనం అందరం కూడా ఒక రోజున చెప్పగలగాలి. ఎప్పుడైతే మనం ఇలాగ చెప్పగలుగుతామో, ఎప్పుడైతే ఇలాగ జీవించడానికి మనం ఇష్టపడతామో, దేవుడు చూడండి ఉన్నతమైన శిఖరాలను మనకి ఇస్తాం. లేదనుకోండి అసలు మన జీవితంలో ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరుకున్నది కూడా మనకు దొరుకుతుంది. అందుకే దేవుడి చిత్తాన్ని మనం ఎల్లప్పుడూ గైకొని ఆయన చిత్తానుసారం నడుచుకోవాలని ఎరికీయుడు యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత ఒక చిన్న పెట్టండి, నేర్చుకుంటాం. అదే వీడియో పెట్టండి, చిన్న ఒక వీడియో ఆయన ఎలాగ పరిగెత్తాడో అది స్లో మోషన్లో పెట్టండి. 0.6.7 సరే అప్లై చేయండి. వస్తుంది రైట్. ఒక చిన్న వీడియో పెట్టాను, ఎరికీయుడు ఏ విధంగా ఆ రోజుల్లో పరిగెత్తాడో ఆ చిన్న వీడియోని మీరు అందరూ చూడండి. ఇట్లే కావాలి. రైట్ రైట్. ఆ వీడియో
ఓకే, ఒకసారి చూడండి. ఇది రియల్ వీడియో, ఆ రోజుల్లో వీడియోలు పరిగెత్తినప్పుడు తీసిన వీడియో. దేవుడు అతనికి ఏ విధంగా సాయం చేసి ఎంత వేగంగా పరిగెత్తగలిగాడో ఒకసారి ఆలోచన చేయండి. అంతేనా? ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదా, అందులో వీడియో కట్ అయిపోయినట్టుంది. అయితే ఎలిక్ట్రికల్ పరిగెత్తే విధానం చూస్తే చాలా వేగంగా, అసలు మెరుపు తీగగా వెళ్ళిపోతాడు, అంత ఫాస్ట్గా పరిగెత్తాడు. అతను కూడా ఊహించలేదంట నేను ఇంత వేగంగా పరిగెత్తాను. నేను చెప్పాను కదా, 200 మీటర్లు నేను పరిగెత్తాను, మిగతా 200 మీటర్లు నా దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు, నాకు బలం ఇచ్చాడు. అది నేను పరిగెత్తుకున్నట్టు లేదు, కానీ నాతో పాటు ఒక వ్యక్తి పరిగెత్తి నన్ను రాత్రి పోయినట్టుగా నేను ఫీల్ అయ్యానని ఆయన చెప్పిన సంఘటన. అంటే దేవుడు తన ప్రజలను, తన బిడ్డలను ఏ విధంగా కాపాడు, లేకపోతే ఏ విధంగా ధైర్యపరుస్తారో ఈ యొక్క ఎలిక్ట్రికల్ యొక్క జీవితం ద్వారా మనం గమనించాలి. కాబట్టి దేవుడు మనకు మొదటి స్థానం ఇస్తే దేవుడు మనం ఎలాగ కనపరుస్తాడో ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ, దయచేసి అందరం కలుపుకుందాం. చిన్న ప్రార్థన.